తెలంగాణలో నిరుద్యోగులందరూ కూడా ఎంత అరికోసపడుతున్నారంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయో. 2016 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 వేకెన్సీస్ ఇవన్నీ వచ్చిన నోటిఫికేషన్స్. మరి వీళ్ళెందుకు మన తెలంగాణ వచ్చిన తెలంగాణలో 2 గ్రూప్ 2లు ఇచ్చిర్రు. ఈ 2 గ్రూప్ 2లతోటి ఏమైపోవాలి? 2 గ్రూప్ 2లు 1 గ్రూప్ 1 ఇచ్చారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి లేదా అని చెప్తున్నాం. ఇది చూడండి, ఏపీ 4 పేజీల నుంచి నోటిఫికేషన్స్ అన్ని ఇవన్నీ కూడా గ్రీన్ పెన్ తో వచ్చేటటువంటి ఉద్యోగాలు, గ్రీన్ పెన్ ఉద్యోగాలు. ఇలా 10 ఏళ్ల తర్వాత వచ్చింది ఒక నోటిఫికేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్. మరి దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకుండా 34 ఇయర్స్ తోటే నోటిఫికేషన్ ఇచ్చారు మీరు. దీనివల్ల నిరుద్యోగులు ఎంతమంది నష్టపోతున్నారు అయ్యా? మరి మీ పదవులకు ఎప్పుడైనా వేకెన్సీ ఏర్పడితే ఎమ్మటే ఎన్నికలకు పోతారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలకు. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఖాళీ అయినప్పుడు ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది, ఒక సుపరిపాలన అందిస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు వేకెన్సీస్ ఏర్పడిన ఎమ్మటే, ఖాళీ కుర్చీలైన వెమ్మటే ఆ ఖాళీ కుర్చీలలో మళ్ళా ఒక అధికారిని కూర్చోబెట్టి ప్రజలకు ఒక మంచి సుపరిపాలన అందిస్తామని ఎందుకు చేయలేదు? ఇన్ని రోజులు ఎందుకు ఖాళీ ఉంచిర్రు? ఇన్ని రోజులు 14 సంవత్సరాలు ఖాళీ నుంచి తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఏర్పడ్డప్పటి ఖాళీలను కూడా ఇప్పటి వరకు నింపకుండా ఉంచి ఈ రోజు ఏ విధంగా మీరు ఏజీ ఇవ్వకుండా ముందుకు పోతారని అడుగుతున్నాం. తమిళనాడు రాష్ట్రంలో అయితేంది, ఆంధ్రప్రదేశ్ లో అయితేంది, కేరళ అయితేంది, ఒక బీద రాష్ట్రమైనటువంటి బీహార్ లో కూడా జాబ్ క్యాలెండర్ వస్తూ ఏజీ అనేటటువంటి 40 పైన ఉంది. వీటి ఉన్నప్పుడు ఎందుకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వక్రి? ఎవరు అడగట్లేదు మిమ్మల్ని. ఖాళీలు అయిన వెంటనే నింపుంటే మిమ్మల్ని ఎవడు అడుగుతాడని అడుగుతున్నాం. ఎందుకు నింపారు మీరు? ఖాళీలు అయినమ్మట ఎందుకు నింపారు? ఎవడు మిమ్మల్ని ఫ్రీ బస్ అడుగుతున్నాడు? ఎవడు మిమ్మల్ని పింఛన్లు పెంచమని అడుగుతున్నాడు? వాని ఇంట్లో వాని పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం, ఉచిత విద్య ఖాళీలు ఏర్పడిన వెంటనే ఖాళీలో నింపుతూ ఉంటే మీరు ఇవ్వాల్సినటువంటిది ఎందుకు? వాని ఇంట్లో ఉద్యోగం వస్తే వాని అమ్మకు పింఛన్ అవసరం లేదు. వాని ఉద్యోగంకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఏం సాదుకుంటాడు? వానికి ఉద్యోగం వస్తే వాని అవ్వను, వాని తాతను, వాని అమ్మమ్మను, వాని నాయనమ్మను సాదుకుంటాడు. మీరు ఇవ్వకుండా ఉచితాలు ఇస్తూ ప్రజలను ఆగం చేస్తూ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నిరుద్యోగులకి వచ్చేసరికి దొంగతనాలే చేస్తున్నారు. ఇలా రాజకీయాలలోకి కార్పొరేట్ వ్యాపారాలు చేసేటటువంటి దొంగలు వచ్చి, లఫంగులు వచ్చి రాజకీయాలను ఆగం పట్టిస్తున్నాయి. ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకోవాలా? మీరు ఉద్యమాలు చేయాలంటేనే రోడ్డు మీద కొట్లాడేటట్టు ప్రజా సంఘాలలో చేసేటటువంటి వాడు, ఆ కడుపుకు 3 పూటలు అన్నం తినలేనాడు, పిల్లలకి ఆయమన్న బట్ట కొనియలేనాడు, పిల్లలకు ఆయమన్న చదువు చెప్పలేనాడు. మీకు ఉద్యమాలు కావాలి, ప్రజలలోకి ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకుపోవాలి, ప్రభుత్వం యొక్క అసమర్థతను తీసుకుపోవాలి. కానీ ఎన్నికల కాడికి వచ్చేసరికి నువ్వు డబ్బులు పెట్టలేవు, నీ కాడ డబ్బులు లేవు, నువ్వు గరీబానివి, నీకు బువ్వకు లేవు, ఆ ఓటుకి 2000 ఇవ్వలేవు, పక్కోడు 10,000 ఇస్తాడని కార్పొరేట్ వాళ్ళని తీసుకొస్తారు. ఆ లంగాలను తీసుకొచ్చి రాజకీయం చేపించి రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఖబర్దార్, వచ్చేసారి ఎన్నికలలో ఏ పార్టీ అయినా కార్పొరేట్ వాళ్ళని తగ్గియండి. మీరు మా ఖాళీలను ఎందుకు నింపారు? మీ ఖాళీల గురించి, మీ పెన్షన్ల గురించి ఒక్కసారి ఎన్నికైతే జీవితాంతం మీకు పెన్షన్లు వస్తాయి, దాని గురించి మాట్లాడుకుంటారు. మీరు ట్యాక్స్ కింద రాకుండా ఉండడానికి మాత్రం జీతం తక్కువ పెట్టుకుంటారు. మందుల అలవెన్సులని, హాస్పిటల్ అలవెన్సులని, తిండి అలవెన్సులని, న్యూస్ పేపర్ అలవెన్సులని, పెళ్ళానికి బిడ్డకు అందరికీ వైద్య అలవెన్సులని పెట్టుకొని 1,50,000 2-3 లక్షల పెన్షన్లు తీసుకుంటారు మీరు. జీతాలు కూడా అంతే, ఎవడు కూడా ట్యాక్స్ కిందకి రాడు. వీళ్ళు ట్యాక్స్ కిందకి రారు, కానీ వీళ్ళకి మళ్ళీ బ్యాంకులు దొంగలు, ఈ దొంగలు మొత్తం మళ్ళీ వీళ్ళకి లోన్లు ఇస్తారు. అందుకే అడుగుతున్నాం, నిరుద్యోగులారా భయపడొద్దు, వీళ్ళని నిలదీద్దాం. మీరు కనుక మా ఖాళీలకు ఎమ్మట నింపకుండా ఇట్లా తస్కారం చేసి మళ్ళా ఈ రోజు నోటిఫికేషన్లప్పుడు ఏజ్ ఉండొద్దని చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. వచ్చే ఎన్నికలలో చెప్తున్నాం, ఏ రాజకీయ పార్టీ వాడిని కూడా ఉపేక్షించేదే లేదు. ఇవాళ ఏదో ఒక్కొక్కడు ఇవాళ బుజ్జగించేది చేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారేమో. చట్టం రావాలి,
ఖాళీలు ఏర్పడ్డ ఖాళీలను నింపాలనే చట్టం రావాలి. ఆ చట్టం రానప్పుడు ఏం చేస్తారు ఈ దొంగ కొడుకులు అందరు కలిసి? చెప్తున్నాం అందరంతే. ఇవాళ ఖాళీలు ఏర్పడతాయి, నింపరు, రెగ్యులర్ గా అవుట్ సోర్సింగ్ అని తీసుకొస్తారు. అవుట్ సోర్సింగ్ అని ఒక పార్టీ ఏజెన్సీ ఇస్తారు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఇస్తారు. వాడు ఒక్కొక్కరి కాడ 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు, ఉద్యోగాలు పెట్టుకుంటారు. మళ్ళీ ఎన్నికల వేళ వచ్చేసరికి వాడు ఏం చేస్తారు, ఒక యూనియన్ ఫామ్ అవుతుంది. యూనియన్ ఫామ్ అయి మాకు జీతాలు ఏం సరిపోట్లే, మాకు రెగ్యులరైజ్ చేయాలంటారు. మళ్ళా అప్పుడు మాలాంటి ఎదవలే సన్యాసులు వాళ్ళకి సానుభూతి. అయ్యో అవుట్ సోర్సింగ్ వాళ్ళతో ఎక్కువ జీతాలు ఎక్కువ పని చేపిస్తున్నారు, రెగ్యులర్ వాళ్ళతో చేపించట్లే. ఈ రెగ్యులర్ వాళ్ళు అంతే, అవుట్ సోర్సింగ్ వాడు రాగానే 60 నువ్వు చేయరా, నువ్వు చెయ్యి. వాడేమో రెగ్యులర్ వాడేమో ఇంట్లో పంతాడు. వీడేమో 2 మనుషుల పని చేయాలి. వీడేమో ఒక 5-6 ఏళ్ళు పోతే మళ్ళీ రెగ్యులర్ అవుతుంది. వీడు రెగ్యులర్ అయినాక ఇంతే. ఈ ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడ్డమంటే నింపకపోవడం వల్ల ఒక్కొక్కరి జోబులు నింపుతున్నాయి. అవుట్ సోర్సింగ్ వ్యవస్థ దరిద్రమైన వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థ దరిద్రమైన వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు ఉండొద్దు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల కొంత లంగలత్కోర్ పనులు కూడా జరుగుతాయి. వీళ్ళు లంచాలు ఎక్కువ తీసుకుంటారు. వీళ్ళు ఆఫీసర్ల కింద ఉండి లంచాలు మోయడానికే ఉంటారు. ఆర్డీఓల కింద, ఎంఆర్ఓల కింద గ్రీన్ పెన్ వచ్చి లంచాలకు అవకాశం ఉన్నటువంటి వ్యవస్థల కింద మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు సంచులు మోసేందుకే పనికొచ్చేటటువంటి కొంతమంది లంగాలు ఉన్నారు. ఇది వ్యవస్థలో ఖాళీలు ఏర్పడ్డామంటే నింపకపోవడం అనేటటువంటిది వ్యవస్థకు ఒక క్యాన్సర్ పుండు లాంటిది. ఇలాంటిది అడ్రస్ చేయాలి ఎవడైనా. ఉట్టిన ఏజ్ పెంచాలి, కానీ ఎన్నికలప్పుడు దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, వచ్చే ఎన్నికల లోపల మీరు కాంట్రాక్ట్ వ్యవస్థను, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తెలంగాణలో ఉంచమని ఒక చట్టాన్ని చేయండి. ఖాళీలు ఏర్పడ్డామంటే నింపుతామని మరో చట్టం చేయండి. టీజీపీఎస్సీ పైన, రిక్రూట్మెంట్ల పైన మీరు ఒక చట్టం రావాలి. ఒక 3 చట్టాలు వస్తేనే తెలంగాణలో నిరుద్యోగులు బాగుపడతారు. గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు వస్తాయి. లేకుంటే మాత్రం సమాజానికి వీళ్ళు ఒక చెడుగా మారిపోతారు.